హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 58కి రావడం జరిగిందండి. క్లియర్గా చూసుకోండి, ఆల్రెడీ మనం పాలిటీ వరకు చూసాం అండ్ ఎకానమీ 100 బిట్స్ చూసాం. మరొక 50 బిట్స్ ఈ వీడియోలో చూస్తాం. ఎకానమీ అయిపోయాక కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ కూడా చూడడం జరుగుతుంది అనమాట. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, అదే మీరు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనమాట, రైట్? సో అలాగే జీజేపీ తెలుగు అని మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనండి. సో ఇవన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి అండ్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఎన్రోల్ చేసుకోవచ్చు. వీటి డెమో వీడియోస్ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, రైట్? సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 101st క్వశ్చన్, ఆమ్ ఆద్మీ బీమా యోజన వాస్ లాంచ్డ్ ఆన్ అంటున్నాడు. ఆమ్ ఆద్మీ బీమా యోజన ఎప్పుడు ప్రారంభమయ్యింది? మనకి బీమా అంటే ఇన్సూరెన్స్ అండి. బీమా యోజన, బీమా అంటే ఇన్సూరెన్స్ అనమాట. సో జనరల్గా మన కంట్రీలో అయితే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ వెస్టర్న్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే దాదాపుగా 80 to 90% ఉంటుందండి. అంటే ప్రజలలో 100 మంది ప్రజలు 80 నుంచి 90 మంది ప్రజలకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అయితే మన దేశంలో లేకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా అభివృద్ధి ఆల్రెడీ అయిపోకుండా ఇంకా జరుగుతున్నాయి అనమాట. డెవలపింగ్ కంట్రీస్ అంటాం. అట్లాంటి దేశాలలో ఈ ఇన్సూరెన్స్ అనేది ఇంకా అంత పెనట్రేషన్ అవ్వలేదు. మరి అందుకని చెప్పి ఒక కామన్ మ్యాన్కు కూడా ఇన్సూరెన్స్లో భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో గాంధీ జయంతి రోజు 2007వ సంవత్సరంలో ఆమ్ ఆద్మీ బీమా యోజనని అప్పట్లో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించారు. సో ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలా అంటే యాక్చువల్గా ఎప్పుడో జరిగింది కదా సార్ 2007లో, మరి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా అంటే పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఇది మీరు ఇట్లా సింగిల్ క్వశ్చన్లా చూస్తే మీకు ఇట్లా అనిపిస్తుంది, కానీ జనరల్గా మనము భారతదేశం ఎకానమీలో మాట్లాడుకున్నప్పుడు ఇన్సూరెన్స్ అనే చాప్టర్ చదివినట్లయితే మన భారతదేశంలో మనం హిస్టారికల్గా అన్నీ వచ్చినప్పుడు ఈ పాయింట్ కూడా చదువుతాం. 2007లో కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ బీమా యోజనని ప్రారంభించిందనే పాయింట్ చదువుతాం అక్కడ. కాబట్టి మనకి బిట్లో చూస్తే ఇప్పుడు చదివింది మనకి ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది, కానీ థియరీ పరంగా మనం మాట్లాడినప్పుడు దీని గురించి చదువుతాం. కాబట్టి దేర్ ఈస్ ఎ స్కోప్ టు బి ఆస్క్డ్ అనమాట ఎగ్జామినేషన్స్లో. సో ఈ పాయింట్ క్లియర్ కండి. నెక్స్ట్ 102 క్వశ్చన్కి వెళ్దాము. ప్లానింగ్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఏ హై లెవెల్ కమిటీ ఫర్ ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ ఇన్ August 2007 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ అంటున్నాడు. ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటండి? ప్రణాళిక సంఘం. ఈ ప్రణాళిక సంఘం ఇప్పుడు ఉందా అంటే లేదు. మరి దీన్ని ఏం చేశారు అంటే క్యాన్సిల్ చేశారు. మరి దీని స్థానంలో ఏమైనా తెచ్చారా అంటే తెచ్చారు. ఏంటి అది అంటే నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దానికన్నా ముందు ప్రణాళిక సంఘం ఉండేది. ప్రణాళిక సంఘం August 2007లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దేనికోసం ఆ కమిటీ అంటే ఆర్థిక రంగంలో సంస్కరణల కోసం, ఫైనాన్షియల్ సెక్టర్లో రిఫార్మ్స్ కోసం. ఇది ఒక హై లెవెల్ కమిటీ అన్నమాట. అయితే ఈ కమిటీకి అధ్యక్షతను ఎవరు వహించారు అంటే రఘురామ్జీ రాజన్. మనకి ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు కదండి తర్వాత కాలంలో. ఈయనని అప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి చైర్మన్గా పెట్టడం జరిగింది. సో రఘురామ్జీ రాజన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 103 క్వశ్చన్, హూ గేవ్ ద కాల్ ఫర్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్? మనకి 1966-69 ఆ కాలం మధ్యలో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందనమాట. మనకి ఫస్ట్ టైం గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. అందులో భాగంగా అంటే ఫస్ట్ టైం మనకు వచ్చింది హరిత విప్లవం అంటాం కదండి. గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ టైం వచ్చింది 66-69 ఆ కాలంలో. ఇందులో భాగంగా మనము ఆహార ధాన్యాలు అంటే ఫుడ్ గ్రెయిన్స్ బాగా ఉత్పత్తి చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని మనం ప్రారంభించాం. అయితే తర్వాత కాలంలో అనగా 2004 ఆ టైముల్లో ఎంఎస్ స్వామినాథన్ గారు ఈ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనే పిలుపునిచ్చారు. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే దాంట్లో అర్థం ఏంటంటే మనము కేవలం ఆహార ధాన్యాలే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉత్పత్తి అనేది బాగా పెరుగుదల అవ్వాలి. ముఖ్యంగా ఆహార ధాన్యాల్లో కూడా ఎప్పటికీ మనకి ప్రాబ్లం లేకుండా మనము
ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకోవాలి అట్లాగా పిలుపునివ్వడం జరిగింది. దాన్నే మనము ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. సో ఇచ్చింది ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారండి. నెక్స్ట్ పాయింట్ 104th క్వశ్చన్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్. ఈ బహిరంగ మార్కెట్ ఆపరేషన్స్ అని ఉంటాయి కదండి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే మనకి ఆర్బీఐ ఉంటుంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఉన్నటువంటి క్రెడిట్ని నియంత్రిస్తుంది, క్రెడిట్ రెగ్యులేషన్ చేస్తుంది, క్రెడిట్ని నియంత్రిస్తుంది. క్రెడిట్ అంటే జనరల్గా ఎంతెంత అప్పులు ఇవ్వాలి, అప్పులు ఈజీగా ఉండాలా కష్టంగా ఉండాలా, ద్రవ్య సరఫరా మనీ సప్లై ఏ విధంగా ఉండాలి, అదంతా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రిస్తుంది. ఇందులో భాగంగా ఒకటి ఏంటంటే ఓఎంఓస్ అంటాం, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో ఏం జరుగుతుందంటే మనకి మార్కెట్లో ఓపెన్గా ఆర్బీఐ బాండ్స్ని అమ్ముద్ది లేదా బాండ్స్ని కొనుక్కుంటుంది. బాండ్స్ని అమ్మితే ఏమవుతుంది, ఇక్కడ ఆర్బీఐ ఏం చేసినట్లు బాండ్స్ పేపర్లు ఇచ్చి మార్కెట్లో డబ్బులు లాక్కుంటుంది. దాంతో డబ్బులు మనీ సరఫరా ద్రవ్య సరఫరా ఆర్థిక వ్యవస్థలో తగ్గుతుంది. లేదా ఆర్బీఐ డబ్బులు వెచ్చించి ఆర్బీఐ జనాల దగ్గర నుంచి అంటే బాండ్లు కొనుక్కుంటుంటుంది అనమాట. సో ఆర్బీఐ ఇక్కడ ఏం చేస్తుంది అంటే డబ్బుల్ని విడుదల చేస్తుంది ఓపెన్ మార్కెట్లో. దీని ద్వారా కూడా ఆర్బీఐ ఏం చేసినట్లు మార్కెట్లో ద్రవ్య సరఫరా క్రెడిట్ రెగ్యులేషన్ అవంతా రెగ్యులేట్ చేసినట్టు. కాబట్టి ఇదంతా దేనికి సంబంధించింది అంటే మనకి క్రెడిట్ పాలసీ అన్నమాట. ఆర్బీఐ చేపట్టిన క్రెడిట్ పాలసీలో భాగము. క్రెడిట్ పాలసీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 105 క్వశ్చన్ అండి, మిడ్ డే మీల్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం మనందరికీ తెలుసు కదా, స్కూల్స్లో జనరల్గా ఇస్తారు, చాలా న్యూట్రిషియస్ ఫుడ్డే ఇస్తారు. ఇది ఎంతో ప్రపంచమంతా మన భారతదేశం చేపట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని మెచ్చుకోవడం జరిగింది. చాలా ప్రధాన ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ పథకాన్ని మెచ్చుకున్నాయి. ఎందుకు అంటే మనం స్కూల్కి వచ్చే పిల్లవాడికి ఆహారం న్యూట్రిషియస్గా పోషక కలిగిన ఆహారం ఇచ్చినట్లయితే దానివల్ల మనకి వెంటనే లాభం ఉండకపోవచ్చు, కానీ అతను చక్కగా క్లాసులు విని రేపు పొద్దున ప్రయోజకుడు అవుతే మన భారతదేశానికి జనాభా ఎక్కువ. ఆ జనాభా అనేది మనకి మూలధనంగా మారిందనుకోండి, క్యాపిటల్గా మారిందనుకోండి, అది మనకి చాలా అడ్వాంటేజ్ అనమాట. అందుకని చేత ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కూడా ఒక మంచి పథకంగానే చెప్తారు. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే మనకి స్వాతంత్రం దినోత్సవం రోజు 1995 ఇయర్లో ఆగస్ట్ 15, 1995లో మిడ్ డే మీల్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. 106th క్వశ్చన్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటైనింగ్ ఎ సౌండ్ అండ్ ఎఫిషియంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలోని సమర్థవంతమైన అనమాట అకౌంటింగ్ మరియు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వ్యవస్థను స్థాపించడానికి మరియు నిర్వహించడం ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్న. మనకి పేరులోనే ఉంది, జనరల్గా అకౌంట్స్కి సంబంధించి కంట్రోలర్ జనరల్ ఉంటారు కదండి, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంటారు, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. సో జనరల్గా ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అని సివిల్ సర్వీసెస్లో ఒక పోస్ట్ ఉంటుంది. జనరల్గా ఈ క్యాడర్కి చెందిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి వెళ్తారు, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ అకౌంట్ సెక్షన్లో ఉన్నటువంటి ఈయన యొక్క బాధ్యత ఉంటుంది ఏంటి అంటే మన భారతదేశంలో మనం పాటించే అకౌంటింగ్ ఉంటుంది కదా, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇవంతా సమర్థంగా ఉండేటట్టు. కాబట్టి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 107th క్వశ్చన్, వాట్ వాస్ ది సెంట్రల్ థీమ్ ఆఫ్ ద చిప్కో మూవ్మెంట్ స్టార్టెడ్ బై సుందర్లాల్ బహుగుణ ఇన్ 1973. మనకి 1973లో చిప్కో ఉద్యమం మొదలైంది. దాన్ని ప్రారంభించింది ఎవరు అంటే సుందర్లాల్ బహుగుణ గారు. దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నాడు. అడవులు మనకి చాలా మేలు చేస్తాయి, మనం అడవుల్ని పెంపొందించుకోవడానికే ప్రయత్నించాలి కానీ తగ్గించడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఒకవేళ అడవులు గనక తగ్గినట్లయితే అవి ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా మన పైన చెడు ప్రభావం అనేది పడుతుంది మానవాళిపైన.
మరి ఆల్రెడీ ఉన్నదే మనకి భారతదేశంలో కొంత అడవి, మరి దాన్నన్నా కాపాడుకుందాం అని చెప్పి అడవుల్ని సంరక్షించుకునే ఉద్దేశంతో చిప్కో మూమెంట్ని లాంచ్ చేస్తారనమాట. చిప్కో అంటే జనరల్గా అక్కడ అర్థం ఏంటి అంటే కౌగిలించుకోవడం అని. అయితే ఈ చిప్కో ఉద్యమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజలు, ఆ తెగవారు చెట్లను నరకాలంటే మేము ఆ చెట్లను కౌగలించుకుంటున్నాము, మమ్మల్ని కూడా నరకండి అని చెప్పి వీళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఆ నరికివేత, అడవుల నరికివేత ఇది చాలా గొప్ప ఉద్యమం అన్నమాట, గొప్ప స్ఫూర్తి ఇచ్చే ఉద్యమం. కాబట్టి ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ కోసం, అంటే అడవులని సంరక్షించుకోవడం కోసం అన్నమాట ఈ ఉద్యమం, చిప్కో ఉద్యమం. 108th క్వశ్చన్. ఇన్ ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ అగ్రికల్చర్ ఈజ్. మనకి ఉపాధి పరంగా రంగాల పరంగా ఉపాధి చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడైతే దాదాపుగా 100 మందిలో 70 మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. ఇప్పటికీ అది తగ్గింది కానీ విపరీతంగా తగ్గలేదు. దాదాపుగా ఇప్పటికీ కూడా మన భారతదేశంలో సగం మంది ప్రజలు, అంటే దాదాపుగా 45 నుంచి 55% ప్రజలు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడుతూ జీవనం అనేది సాగిస్తున్నారు. అయితే ఓకే, ప్రధాన రంగం మనకు ఉపాధి కలిగించేది భారతదేశంలో వ్యవసాయం. మరి దాని తర్వాత ఏమొస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. వ్యవసాయం తర్వాత మనకి రెండో స్థానంలో అత్యధికంగా ఉపాధి కలిగిస్తున్న సెక్టర్ ఏంటి అంటే టెక్స్టైల్ రంగము. సో బట్టల పరిశ్రమలు ఉంటాయి కదా, వస్త్రాల పరిశ్రమ, సో ఆ రంగం కూడా మనకి ఉపాధి అనేది కలిగిస్తుంది అనమాట. ఇవన్నీ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంటాం, అంటే ఎక్కువ ఉపాధిని కలిగించే ఆస్కారాలు ఉంటాయి ఈ శాఖలకి. సో అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ టెక్స్టైల్ సెక్టర్. ద కాన్సెప్ట్ ఆఫ్ జీరో బేస్డ్ బడ్జెటింగ్ వాస్ గివెన్ బై. మనకి జీరో బేస్డ్ బడ్జెటింగ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే జనరల్గా మనం దేని గురించి ప్రస్తావిస్తాము అంటే ఇందులో ఒక ఇయర్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఇయర్ చూసుకున్నాం అనుకోండి, ఈ ఇయర్లో బడ్జెట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే 2019 బడ్జెట్లో ఆల్రెడీ ఒక అగ్రికల్చర్ శాఖ అనుకోండి, అగ్రికల్చర్ శాఖలో చూసుకున్నప్పుడు మనం 2020 దీనికి లాస్ట్ ఇయర్ 100 ఇస్తే ఈ సంవత్సరం కూడా 100 ప్లస్ ఇంకా ఏదైనా ఎడిషనల్గా దీనిపైన కొత్త పథకాలు వచ్చే ఏమైనా అవసరాలు ఉన్నాయా అట్లాంటివన్నీ ఇచ్చి ఇక్కడ 100 ప్లస్ ఎంతో కొంత డబ్బులు ఇస్తారు జనరల్గా అయితే. కానీ జీరో బేస్డ్ బడ్జెటింగ్లో ఏమవుతుంది అంటే మనకి ఈ 2020లో అగ్రికల్చర్కి ఎంత ఇవ్వాలి అంటే ఫస్ట్ జీరోతో మొదలెడతారు. దాని తర్వాత వీళ్ళకి అసలు యాక్చువల్గా ఎంత అవసరము, వీళ్ళు లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఎట్లా వినియోగించుకున్నారు డబ్బులు, అట్లాంటివన్నీ పరిగణించుకొని వీటిని లెక్కిస్తారనమాట. వీళ్ళకి ఎంత ఇవ్వాలి, కేటాయించాలి బడ్జెట్లోని. ఎక్కడైతే లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారో దాన్ని బట్టి బేస్ చేస్తారు, ఇక్కడైతే జీరోతో బేస్ చేస్తున్నారు, అందుకని దీన్ని జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటాము. మరి ఈ యొక్క కాన్సెప్ట్ని ఇచ్చింది ఎవరు అంటే పీటర్ ఏ పేయర్ అనే అతను జీరో బేస్డ్ బడ్జెటింగ్ కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగినది. నెక్స్ట్, ఎక్సెస్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ టోటల్ రిసిప్ట్స్ ఈస్. మనకి వ్యయం, ఎక్స్పెండిచర్ అంటే వ్యయం అనమాట, ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే ఏమంటారు దాన్ని అంటాడు. రిసిప్ట్స్ అంటే ఆదాయం, ఏమంటారండి సింపుల్గా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది వ్యయం కన్నా, అంటే ఆదాయం తక్కువ ఉంది వ్యయం కన్నా, అంతే కదా, వ్యయం ఎక్కువ ఉందన్నమాట ఆదాయం కన్నా. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, లోటు బడ్జెట్ అంటాము, డెఫిసిట్ బడ్జెట్ అని అంటాం మనము. ఆ పరిస్థితిని లోటు బడ్జెట్ అంటాము. 111th క్వశ్చన్ అండి. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ ఇంక్లూడ్. ఇక్కడ మీరు గ్రహించాల్సిన పాయింట్ ఏంటి అంటే మనకి ప్రభుత్వం ఉందనుకోండి, గవర్నమెంట్ బడ్జెట్లో భాగంగా కొంత వ్యయం చేస్తుంది కదండి. మరి గవర్నమెంట్ వ్యయం అయితే చేస్తుంది, ఖర్చు పెడుతుంది. ఆ వ్యయాలు 2 రకాలు అనమాట. ఒకటి అభివృద్ధి ఖర్చులు, అంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాము. సో అభివృద్ధి ఖర్చులు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే ఏ వ్యయం అయితే అభివృద్ధి కొరకు పాటుపడుతుందో దాన్ని మనము అభివృద్ధి వ్యయం అంటాము. ఏ వ్యయం అయితే మనకి ఎటువంటి రిటర్న్స్ రావట్లేదు, మూలధనం ఏర్పాటు అవ్వట్లేదు, ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అంటే వాటిని మనము నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాము. ఇక్కడ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కింద ఏది రాదు అని అడుగుతున్నాడు. సో 4లో 3 వస్తాయి, 1 రాదు. ఏది రాదు అనేది ప్రశ్న. ఇందులో మనం ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే గ్రాంట్ టు స్టేట్స్ అయితే ఒకటి ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ అనేది మనం ఇప్పుడు పాటించట్లేదండి.
ఒకప్పుడు పాటించేవారు అనమాట ఈ డెవలప్మెంట్ నాన్ డెవలప్మెంట్ అని క్లాసిఫికేషన్ వర్గీకరణ. ఇప్పుడైతే మనం వాడుతున్న బడ్జెట్లో ఈ వర్గీకరణ పాటించటం లేదు. ఒకప్పుడు పాటించేవారు కాబట్టి వీటి గురించి కూడా తెలియాలి. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ కింద ఏమేమి వస్తాయంటే ఒక్కొక్కటి చూద్దాం. గ్రాంట్స్ టు స్టేట్స్, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకి కొన్ని గ్రాంట్స్ ఇస్తాయి అనమాట. అంటే కొంత డబ్బు గ్రాంట్గా ఇస్తుంది. అవి డెవలప్మెంట్ కిందనే పరిగణిస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వము సామాజిక మరియు కొన్ని సేవలకి ఆ ఖర్చులకి కొన్ని ఖర్చులు చేస్తుంది అనమాట, సామాజిక మరియు సమాజ సేవల కోసం. సో ఆ ఖర్చుని కూడా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్గానే చూస్తారు, అంటే ఇందులోనే పరిగణిస్తారు. ఎకనామిక్ సర్వీసెస్, ఆర్థిక సేవలపై కూడా ఖర్చులు జరుగుతుంటాయి. ఆర్థిక సేవలు అంటే చాలా ఉంటాయి. సో వాటిపైన కూడా ఖర్చు ప్రభుత్వం చేయడం జరుగుతుంటుంది. మరి వాటిని కూడా ప్రభుత్వము డెవలప్మెంట్గానే పరిగణిస్తుంది. డిఫెన్స్ చూసుకున్నట్లయితే రక్షణ వ్యయము ఇది డెవలప్మెంట్ కింద పరిగణించరండి, ఎందుకంటే చాలా డబ్బు ఇందులో అవుతుంది. కానీ మెయింటెనెన్స్ కోసం జనరల్గా రోజువారీ ఖర్చులు, ఆ పెన్షన్స్ అవన్నీ డెవలప్మెంట్ కింద కన్సిడర్ చేయరు, శాలరీస్ అవన్నీ. సో డిఫెన్స్ ఎక్స్పెండిచర్స్ని మనము డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కింద పరిగణించము. కాబట్టి ఆన్సర్ మనకి ఏ ఆప్షన్ అవుతుంది? డిఫెన్స్ ఎక్స్పెండిచర్. 112th క్వశ్చన్. ఐసిఐసిఐ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ. మనకి పేరు బాగా సుపరిచితం. ఐసిఐసిఐ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? అదొక బ్యాంక్. అయితే జనరల్గా మనం ఆర్థిక పరంగా మాట్లాడినప్పుడు, ఎకానమిక్స్లో మాట్లాడినప్పుడు బ్యాంక్స్ని వీటిని ఏమంటామండి? జనరల్గా ఎఫ్ఐస్ అంటాం అనమాట. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఆర్థిక సంస్థలు. బ్యాంకులన్నీ ఏంటి? ఆర్థిక సంస్థలు. సో ఇక్కడ బ్యాంక్ అని డైరెక్ట్గా ఇవ్వలేదు. అదొక కెమికల్ ఇండస్ట్రీనా, బ్యూరోనా, కార్పొరేషన్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నాడు. అదొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. 113th క్వశ్చన్. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ మీన్స్. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటారు. అసలు గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటే ఏమిటి అనేది అడుగుతున్నాడు ఇక్కడ మనకి ప్రశ్న. బులియన్ మార్కెట్టా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్టా, గన్స్ మార్కెట్టా, ప్యూర్ మెటల్స్ మార్కెట్టా? మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి చూడండి, అవి చాలా వాల్యుబుల్ ఉన్నవన్నమాట. దానిపైన మనకి చాలా నమ్మకంతో కూడిన ఉంటాయి, ట్రస్ట్ కూడిన ఉంటాయి. సో అందుకనే వాటిని మనము గిల్ట్ ఎడ్జ్డ్ అంటాం. అంటే గోల్డ్ ఎడ్జ్డ్ లాంటివి. ఇప్పుడు గోల్డ్ పైన మనకి ఏ విధంగా అయితే నమ్మకం ఉంటుందో అంత నమ్మకం అనమాట ఇవి. ఎందుకు? ప్రభుత్వం దగ్గర మనం ఏదైనా బాండ్ కానీ అట్లా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం మనకి తిరిగి ఇస్తుంది అనే గ్యారంటీ ఉంటుంది. అందుకని చెప్పి మనము గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ని గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటాము, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ అని అంటాము. కాబట్టి మార్కెట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈజ్ నోన్ యాజ్ గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్. ప్రభుత్వ సెక్యూరిటీలో మార్కెట్ని మనము గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అని అంటాము. 114th క్వశ్చన్. ఇన్ ద లాస్ట్ 1 decade, అంటే గత 10 సంవత్సరాలలో, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్, క్రింద ఇచ్చిన ఏ శాఖలో ఎస్ అట్రాక్టెడ్ ది హైయెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ ఇన్ టు ఇండియా? కింద ఒక గడిచిన దశాబ్దంలో క్రింద రంగాలలో ఏది భారతదేశంలోకి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది? ఏ రంగము అంటున్నాడు. కెమికల్స్ అదర్ దాన్ ఫెర్టిలైజర్స్ అంటున్నాడు. ఫెర్టిలైజర్స్ కాకుండా, ఎరువులు కాకుండా రసాయనికాల, సేవా రంగమా, ఫుడ్ ప్రాసెసింగా, టెలికమ్యూనికేషన్స్ అంటున్నాడు. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవన్నమాట టెలిఫోన్, టెలికమ్యూనికేషన్స్ సంస్థలు. కానీ దాని తర్వాత టెలినార్ అని చెప్పి, ఎయిర్సెల్ అని చెప్పి డిఫరెంట్ సంస్థలు వచ్చాయన్నమాట మన దగ్గరికి. ఇవన్నీ డైరెక్ట్గా ఫారిన్ కంపెనీస్, డైరెక్ట్గా వోడాఫోన్ అట్లాంటివి రావడం జరిగింది. కొన్ని కంపెనీస్ విదేశీ కంపెనీలతో కలిసి భాగస్వామ్యం చేసుకొని మన భారతదేశంలో పెట్టడం జరిగింది. కాబట్టి ఏ రంగం అంటే టెలికమ్యూనికేషన్ రంగం ముఖ్యంగా గత శతాబ్దంలో చూసుకున్నట్లయితే ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించింది. నెక్స్ట్ 115th క్వశ్చన్ అండి. డీవాల్యుయేషన్ ఆఫ్ ఎ కరెన్సీ అంటే అసలు అర్థం ఏమిటి అంటున్నాడు. మనం అప్పుడప్పుడు చూస్తాం కదా, రూపాయి వాల్యూని తగ్గించడం జరిగింది అని చెప్పి దాన్ని డీవాల్యుయేషన్ అంటాము. సో రీవాల్యుయేషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఈరోజు పరిస్థితి $1 = 50 రూపీస్ ఉందనుకోండి. మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మన రూపాయి వాల్యూని కావాల్సుకొని తగ్గిస్తాము. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటిస్తుంది, ఈ రోజు నుంచి మేము $1ని 60 రూపాయలుగా ప్రకటిస్తున్నాము అని. ఇది ఎందుకు చేస్తారు అంటే, ఎప్పుడన్నా చూడండి, ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి, అంత ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటే అంత మన దేశంలో కూడా ఎవరైతే ఎక్స్పోర్ట్స్ రంగంలో
ఉత్పత్తి చేస్తారో వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు, ఎక్కువ జాబ్స్ వస్తాయి, ఎక్కువ దేశం అభివృద్ధి జరుగుద్ది అని ఒక ఉద్దేశంతో అప్పుడప్పుడు మనీని కావాల్సుకునే ప్రభుత్వం డివాల్యూ చేస్తుంది. కాబట్టి డివాల్యూయింగ్ అంటే మనీ యొక్క కరెన్సీ యొక్క వాల్యూని తగ్గించడం, రిడక్షన్. దేంతో తగ్గిస్తారు, దేంతో పోలుస్తారు? వీసా అంటే దేంతో పోల్చి? మేజర్ ఇంటర్నేషనల్లీ ట్రేడెడ్ కరెన్సీ డాలర్లతోని, ఎన్, పౌండ్, వాటితో జనరల్గా వాటితో చూసుకుంటే ఈ డాలర్ మన రూపాయి వాల్యూ తగ్గించినట్లయితే దాన్ని మనము డీవాల్యూషన్ అంటాం. ఇక్కడ పెంచారు కదా సార్ 50 నుంచి 60 రూపాయలు, మరి తగ్గించడం అంటే దీని ఈ $1ని 50 రూపాయల నుంచి $1ని 60 రూపాయలకి పెంచారు అంటే మన రూపాయి వాల్యూని తగ్గించినట్లు అది భావించాలండి. రూపాయి వాల్యూ తగ్గింది, అందుకనే ముందు 50 రూపాయలు ఇస్తే $1 వచ్చింది, ఇప్పుడు 60 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అంటే రూపాయి వాల్యూ తగ్గినట్లు అనమాట. కాబట్టి ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 116th question. In the second nationalization of commercial banks were ఎన్ని బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం జరిగింది అంటున్నాడు. మనకి ఫస్ట్ టైం జాతీయకరణ బ్యాంకుల్ని ప్రధానంగా 1949లో చేయడం జరిగింది. ఇందులో భాగంగా 14 బ్యాంకుల్ని, పెద్ద బ్యాంకులు 14 బ్యాంకుల్ని జాతీయకరణం నేషనలైజేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత రెండోసారి 1969 అండి, ఇది 1969లో చేయడం జరిగింది. రెండోసారి 1980లో చేయడం జరిగింది. ఈసారి 6 ప్రధాన బ్యాంకుల్ని జాతీయకరణం చేయడం జరిగింది. కాబట్టి రెండోసారి జరిగినప్పుడు అంటున్నాడు అంటే 1980లో అంటున్నాడు. ఎన్ని జరిగినాయి అంటే 6 జరిగినాయి అనేది కరెక్ట్ ఆన్సర్. సో 1969 ఫస్ట్ వేవ్ ఆఫ్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటాము, సెకండ్ వేవ్ ఆఫ్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటాము. సెకండ్ టైంలో ఎన్ని జరిగాయి అంటే 6 జరిగినాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 117th question. Since independence, both development and non-development expenditures have increased. The increase in the former being little more than in the other. Non-development expenditure అంటే ఏమేమి ఉంటాయి అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్లయితే వ్యయం అనేది పెరుగుతూ వస్తుంది. వ్యయం మరి 2 రకాలు. అప్పుడులో ఈ క్లాసిఫికేషన్ ఉండేది వర్గీకరణ, ఇప్పుడైతే మరి పాటించట్లేదు. అప్పుడులో ఏ రకంగా ఉండేది వర్గీకరణ అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టేది వ్యయం ఖర్చు, అభివృద్ధి ఖర్చు, అభివృద్ధి కాని ఖర్చు అనేవారు. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అని. ఖర్చు పెరుగుతుంది భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్లయితే. ఖర్చులో కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 రకాలైనటువంటి ఖర్చులు కూడా పెరిగాయి. అంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పెరిగింది, నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది. అయితే ఈ రెండిట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కొంచెం బాగా పెరుగుతూ వస్తుంది. అసలు ఈ నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే జనరల్గా ఏముంటుంది అని అడుగుతున్నాడు. ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రాయితీలు, డిఫెన్స్ రంగం, ఇరిగేషన్, వీటిల్లో అసలు ఈ నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ క్రింద ఏమొస్తాయి అంటున్నాడు. మనకు చూడండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపుల నుంచి మనకి ఎటువంటి మూలధనం కానీ ఎటువంటి స్థిరాచర ఆస్తులు ఏమి రావట్లేదు కదా మనకి. కాబట్టి ఎటువంటి ఖర్చులని అయితే మనకి ఎటువంటి స్థిరాచర ఆస్తులు సమకూరవో అట్లాంటి వాటిని మనము నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాము. సో నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్కి ఇది వస్తుందండి, దీని క్రిందనే వస్తుంది అనమాట. నాన్ డెవలప్మెంట్ కింద ఏంటి? వడ్డీ చెల్లింపులు. సబ్సిడీస్ మనం ఇస్తాం, ఫెర్టిలైజర్స్ అవన్నీ, కానీ దాని నుంచి ఏమన్నా వస్తుందా అంటే రాదు ఆబ్వియస్లీ. కాబట్టి దీన్ని కూడా మనము నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కిందే పరిగణిస్తాము. నెక్స్ట్ డిఫెన్స్ అంటున్నాడు. డిఫెన్స్ని కూడా మనము ఈ రంగంలో పెన్షన్లు, శాలరీలు అవన్నీ మనము నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కిందనే పరిగణిస్తామండి. సో డిఫెన్స్ని కూడా నాన్ డెవలప్మెంట్. ఇరిగేషన్ అండి, ఇరిగేషన్ మనము చాలా అభివృద్ధి ఖర్చు కింద చూస్తామన్నమాట, అభివృద్ధి వ్యయం. ఎందుకు అంటే ఇరిగేషన్లో భాగంగా ప్రాజెక్టుల నిర్మాణం అవన్నీ వి కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డెవలప్మెంట్ ఓన్లీ. కాబట్టి ఇరిగేషన్ కమ్స్ అండర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, వేరేస్ 1, 2, 3 ఇంట్రెస్ట్ పేమెంట్స్, సబ్సిడీస్ అండ్ డిఫెన్స్ కమ్స్ అండర్ నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. కాబట్టి 1, 2, 3 ఎక్సెప్ట్ 4 సి ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 118th question. డిప్రిసియేషన్ అంటే ఏమిటి అంటున్నాడు. అసలు తరుగుదల అంటే ఏమిటి అంటున్నాడు. మనము జనరల్గా ఫ్యాక్టరీస్లో కానీ కంపెనీస్లో కానీ మనం చాలా ఎక్విప్మెంట్ అనేది వాడతాం కదండి, పరికరాలు వాడతాం కదా. మరి ఆ పరికరాలు ఎప్పటికీ ఒకలాగానే ఉంటాయి, ఆ మెషిన్స్ అవన్నీ లేదు. దాని యొక్క వాల్యూ తగ్గుతూ వస్తుంది. దాంట్లో తరుగుదల అంటాం కదండి, అంటే దాని యొక్క వేర్ అండ్ టేర్ అంటాం అనమాట. సో అది కూడా తగ్గుతూ వస్తుంటుంది కదా. సో డిప్రిసియేషన్ అంటే ఏంటి? మనం ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో
దాని యొక్క వాల్యూ తగ్గుతూ వస్తుంటుంది అనమాట. ఎందుకు అంటే మరి దాంట్లో ఫ్రిక్షన్ కారణంగా, హీట్ కారణంగా, రకరకాల కారణంగా, ఇప్పుడు ఒక బైకో కారో మనం బండి తీసుకున్నాము అంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ వాడే కొద్దీ తగ్గుతూ వస్తుంటుంది అనమాట కొంత. ఎందుకు అంటే వాటి యొక్క ఈ పార్టికల్స్ మధ్యలో ఫ్రిక్షన్ వల్ల అవని, హీట్ వల్ల అవని, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఎందుకు తరుగుదల ఏర్పడుతుంది అని. కాకపోతే ఇక్కడ మనకు అసలు తరుగుదల అంటే ఏమిటి అంటున్నాడు. తరుగుదల అంటే ఏంటి? ఎక్విప్మెంట్ యొక్క లాస్ ఓవర్ టైం, కాలానుగుణంగా ఎక్విప్మెంట్ యొక్క లాస్ అనమాట, వాల్యూలో లాస్. ఎందుకు వస్తుందంటే డ్యూ టు వేర్ అండ్ టేర్ వల్ల వస్తుంది. 119th క్వశ్చన్. డెఫిసిట్ ఫైనాన్సింగ్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ ఇన్ జనరల్ బట్ ఇట్ కెన్ బి చెక్డ్ ఇఫ్. అంటే ప్రశ్న ఇక్కడ ఏంటి అడుగుతున్నాడు అంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే లోటు బడ్జెట్లు ఉంటాయి కదండి, అంటే వ్యయం ఎక్కువ, ఖర్చు ఎక్కువ ఆదాయం కన్నా. మరి దాన్ని ఏ విధంగా పూడుస్తారు? ఆ అధిక ఖర్చుని అప్పుల ద్వారా పూడుస్తారు. సో అధిక వ్యయం ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని లోటు బడ్జెట్ అంటాము. దాన్ని మనం అప్పు చేసి పూడుస్తాము. ఈ విధంగా మనం ముందుకు వెళ్తే ఇది ద్రవ్యోల్బణానికి గురి చేస్తుంది అంటున్నాడు. అంతే కదండి, మరి మనీ సప్లై బాగా పెరిగినట్టే కదా అప్పులు తీసుకుంటున్నాము, మార్కెట్లోకి వదులుతున్నాము కరెన్సీని, డబ్బుల్ని. అంటే ద్రవ్యోల్బణానికి అయితే గురి చేస్తుంది. కాకపోతే దీన్ని మనం అరికట్టవచ్చు, దీన్ని మనము సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఎప్పుడు, ఎలా అంటున్నాడు. ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, ఈ అప్పుగా తీసుకున్న ఫైనాన్సింగ్ చేసిన దాన్ని ఖర్చు పెడుతుంది. కానీ ఆ ఖర్చు వల్ల ఆ డిమాండ్ జనరల్గా మార్కెట్లో పెరిగింది అనుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, గవర్నమెంట్ ఒక మెట్రో సర్వీసెస్ స్టార్ట్ చేసింది. కాకపోతే ఇక్కడ ఖర్చు పెట్టింది, కాకపోతే దీని ఒక డిమాండ్ కూడా పెరుగుతుంది కదా మరి పబ్లిక్లో. సో దాన్ని వినియోగిస్తారు, దాని నుంచి డబ్బులకు మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. సో ఈ రకంగా చేసింది అనుకోండి ఖర్చు, అది మరి అప్పుడు ద్రవ్యోల్బణానికి అంతగా గురి చేయదు అనమాట. ఎందుకంటే డిమాండ్ పెరిగింది కాబట్టి, మనీ సప్లై పెరిగినా అక్కడ డిమాండ్ అనేది ఏర్పడింది కాబట్టి ప్రాబ్లం ఉండదు, మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. కాబట్టి ఏ రైటే. అగ్రిగేట్ డిమాండ్ పెరిగితే, అగ్రిగేట్ అంటే ఓవరాల్గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రంగంలో ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసిన ఆ రంగంలో కాకపోయినా ఇన్ జనరల్గా కూడా ఓవరాల్గా కూడా డిమాండ్ పెరిగినా సరిపోతుంది. ఓవరాల్ డిమాండ్, అగ్రిగేట్ అంటే ఓవరాల్ డిమాండ్ పెరిగినా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమంటున్నాను, నెక్స్ట్ ఆల్ ద ఎక్స్పెండిచర్ ఇస్ డినోటెడ్ నేషనల్ డెప్ట్ పేమెంట్ ఓన్లీ. ఆల్ ద ఎక్స్పెండిచర్ ఇస్ డినోటెడ్ నేషనల్ డెప్ట్ పేమెంట్ ఓన్లీ. ఇక్కడ ఖర్చు అనేది అధికంగా అయ్యింది, కాకపోతే అప్పుడు ఖర్చు ఎందుకు అధికంగా అయిందంటే ఆల్రెడీ ముందు వాళ్ళు తీసుకున్న అప్పుని కట్టేయడానికి ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, అది మంచి ఫ్యాక్టరే. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు ఆల్రెడీ మన పైన అప్పు భారం చాలా ఉన్నప్పుడు అందులో కొంత డబ్బుల్ని 40 రూపాయలనో ఎంతో ఈ అప్పులు తీసేయడం ఖర్చు పెడితే దీనివల్ల వడ్డీ తర్వాత తగ్గుద్ది, మనకు అప్పులు భారం కూడా తగ్గుద్ది. కాబట్టి దీనివల్ల కూడా మనకి ద్రవ్యోల్బణం అనేది అరికట్టవచ్చు. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది వస్తుందండి దీనికి. 120th క్వశ్చన్ చూడండి. If all the banks in an economy are nationalized and converted into a monopoly bank, the total deposits ఏమవుతాయి అంటే మన ఆర్థిక వ్యవస్థలో మన దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు అన్నిటినీ జాతీయకరణ చేసి అన్ని బ్యాంకుల్ని కలిపి ఒక పెద్ద మహా బ్యాంకుగా తయారు చేస్తే అప్పుడు డిపాజిట్స్ ఏమవుతాయి? పెరుగుతాయా, తగ్గుతాయా, ఎటువంటి మార్పు ఉండదా, అసలు ఏ రకంగా ఉంటుంది పరిస్థితి అంటున్నాడు. మనకి 3 బ్యాంకులు ఉన్నాయనుకోండి, ఏబీసీ బ్యాంకులు. ఇందులో డిపాజిట్లు 10, 20, 30 రూపాయలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ మొత్తం బ్యాంకుల్ని కలిపేసి ఏదో మహా బ్యాంక్గా ఏదో పెడతారు అనుకోండి, ఒక ఎక్స్ బ్యాంక్గా పెడతారు. ఇప్పుడు దీంట్లో డిపాజిట్లు ఏమవుతాయి? ఆల్రెడీ కలిపిన దాంట్లోకి వచ్చేస్తాయి. ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి అన్ని డిపాజిట్లు ఇప్పుడు ఈ బ్యాంక్ డిపాజిట్లుగా అవుతాయి కదా. సో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మహా బ్యాంక్ యొక్క డిపాజిట్లు ఏమవుతాయి? 30, 50, 60 అవుతాయి. కాబట్టి ఇక్కడ 60 ఉన్నాయి, ఇక్కడ మొత్తం ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్లయితే ఇన్ని బ్యాంకులు ఉన్నప్పుడు ఉన్న డిపాజిట్లు ఈక్వల్ టు ఒక్క బ్యాంక్ కింద ఇప్పుడు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో ఒక బ్యాంకే ఉంది ఇప్పుడు. కాబట్టి డిపాజిట్లు ఏమైనా మార్పు ఉంటుందంటే ఎటువంటి మార్పు ఉండదు, అంతే డిపాజిట్లు ఉంటాయి ఈ ప్రక్రియ చేసినప్పుడు కూడా. సో పెరుగుదల ఉండదు, తగ్గుదల అనేది ఉండదు. విల్ నైదర్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 121st క్వశ్చన్. ఇండియా చేంజ్డ్ ఓవర్ టు ద డెసిమల్ సిస్టమ్ ఆఫ్ కాయినేజ్ ఇన్. మన భారతదేశంలో నాణాలు దశాంశ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టాము అంటున్నాడు.
ఇక్కడ చూడండి, డెసిమల్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే మనకి ముందు 1 రూపీ ఉండేది, ఆ 1 రూపీని డెసిమలైజ్ చేసాం, అనగా 100 నయా పైసలుగా మార్చామన్నమాట. ఈ 1 రూపీని 100 నయా పైసలుగా మార్చి నయా పైసా వ్యవస్థ తీసుకొచ్చాం. దాన్నే మనము డెసిమలైజేషన్ అంటాం. సో దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందంటే 1957 ఏప్రిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏప్రిల్ 1957 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. 122nd క్వశ్చన్. The association of the rupee with the pound sterling as the intervention currency was broken in. ఇంటర్వెన్షన్ కరెన్సీ విచ్ఛిన్నం కావడం పౌండ్ స్టెర్లింగ్తో రూపాయి అనుబంధం ఎప్పుడయ్యింది అంటున్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటేనండి, మనకి బ్రిటిష్ ప్రభుత్వం పాలించడం జరిగింది మన భారతదేశాన్ని. అందుకు గాను మన రూపాయి వాల్యూని పౌండ్తో మనము పోల్చుకొని చెప్తుండేవాళ్ళం అనమాట వ్యవస్థని. ఇప్పుడు ఏ విధంగా అయితే డాలర్తో జనరల్గా మనం పోలుస్తున్నాము రూపీని, మనము పౌండ్తో వ్యవహరించేవాళ్ళం, పోల్చేవాళ్ళం రూపీని. అయితే 1992లో దీన్ని మనం తీసేసాం ఈ పద్ధతిని. ఏంటి, ఈ రూపాయిని పౌండ్ స్టెర్లింగ్ దాంతో ఇంటర్వెన్షన్ కరెన్సీగా అనే పద్ధతిని మనము రూపీతో అసోసియేషన్ ఏదైతే ఉండేదో అది మనం తీసేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1992లో. 123rd క్వశ్చన్. గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ GDCF అంటే ఏంటి అంటున్నాడు. పేరులోనే చూడండి, గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటున్నాడు. గ్రాస్ అంటే మొత్తంగా, డొమెస్టిక్ అంటే భారతదేశంలో, క్యాపిటల్ అంటే మూలధనం, ఫార్మేషన్. దీని అర్థం ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళాలి. ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎంత కొత్తగా మూలధనం ఏర్పడింది ఒక సంవత్సరంలో మనం పరిగణిస్తాం. మన దేశంలో కొత్తగా ఎంత మూలధనం ఏర్పడింది అంటే ఎన్ని ఎక్విప్మెంట్ మెషిన్లు ఎన్ని కొత్తగా వచ్చినాయి, ఎన్ని ఫ్యాక్టరీస్ అనేవి కొత్తగా, బిల్డింగ్స్ అనేవి రావడం జరిగింది, ఎన్ని కార్లు, వెహికల్స్, అవన్నీ కొత్తగా ఎన్ని పరికరాలు మన భారతదేశం ఆర్థిక వ్యవస్థలో వచ్చాయో పరిగణిస్తాం. వాటి నుంచి తరుగుదలను మనం తీసేస్తాం. తద్వారా వచ్చింది నెట్ ఎడిషన్ టు స్టాక్ ఆఫ్టర్ డిప్రిసియేషన్నే మనము గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్. పేరులోనే ఉంది, క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మూలధనం ఎంత ఏర్పడింది ఈ సంవత్సరంలో, కొత్తగా ఎంత మనకి మూలధనం అనేది వచ్చింది అనేది చెప్తుంది అనమాట గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్. 124th క్వశ్చన్. ఆన్ July 12, 1982 ద ARDC వాస్ మెర్జ్డ్ ఇన్ టూ అంటున్నాడు. మనకి అగ్రికల్చర్కి సంబంధించి అంటే వ్యవసాయానికి సంబంధించి మరియు రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఒక ఎపెక్స్ సంస్థ ఉంది ఏదన్నా అంటే అది ప్రస్తుతం చూసుకున్నట్లయితే నబార్డ్ అన్నమాట. అయితే దానికన్నా ముందు అంటే 1982 కన్నా ముందు ఈ నబార్డ్ స్థానంలో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉండేది. ఈ సంస్థ ముఖ్యంగా ఈ 2 శాఖల కంటే వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి చూసుకునేది. దీని ప్లేస్లో మనకి శివరామన్ కమిటీ గారి సూచనల మేరకు 12 జూలై 1982న నబార్డ్ సంస్థ ఏర్పడింది. దాంతో ఈ ARDCని మెర్జ్ చేయడం జరిగింది నబార్డ్లో. సో నబార్డ్ అనమాట కరెక్ట్ ఆన్సర్. 125th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ కాజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ సర్ప్లస్? మనకి ఎక్స్పోర్ట్స్ అంటే మన దేశం నుంచి వేరే వాళ్ళకి దేశం పంపిస్తే దాన్ని మనం ఎక్స్పోర్ట్స్ అంటాం. వేరే దేశం నుంచి మనం ఏదన్నా తెచ్చుకుంటే దాన్ని మనం ఇంపోర్ట్స్ అంటాం. ఎక్స్పోర్ట్స్ సర్ప్లస్ అంటే అర్థం ఏంటి అంటే మనము వేరే దేశం నుంచి తెచ్చుకున్న దానికన్నా మనం వేరే దేశానికి పంపించేది ఎక్కువ ఉందనుకోండి, దాన్ని మనం ఎక్స్పోర్ట్ సర్ప్లస్ అంటాం. అంటే మిగులుంది, ఎక్స్పోర్ట్స్ మిగులుంది, అధికంగా ఉంది. సో ఈ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ అవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అనేది ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. ఎక్స్పోర్ట్ సర్ప్లస్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన వస్తువుల యొక్క వాల్యూ లేకపోతే దాని యొక్క డిమాండ్, దాని యొక్క అభివృద్ధి మన జాతీయ మార్కెట్లోను అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువుల డిమాండ్లు పెరగడం ద్వారా మన వస్తువులకి డిమాండ్ పెరుగుద్ది.
దాంతో మన ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుదల అవుతుంది. కాబట్టి డెవలప్మెంట్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, అభివృద్ధి బాగా జరుగుతాయి మార్కెట్లో, ఆబ్వియస్లీ మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, దాంతో ఎక్స్పోర్ట్ సర్ప్లస్ వస్తుంది అనమాట. 126th క్వశ్చన్, ఇఫ్ ది క్యాష్ రిజర్వ్ రేషియో ఈస్ లోవర్డ్ బై ద ఆర్బీఐ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ క్రెడిట్ క్రియేషన్ విల్ బీ అంటున్నాడు. మనకి క్యాష్ రిజర్వ్ రేషియో అంటే సిఆర్ఆర్ అంటామన్నమాట. దీని అర్థం ఏంటంటే కొంత డబ్బుని వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర జనరల్గా అంత క్యాష్ రూపంలో ఉంచాలి, ఎంత పర్సెంట్ చెప్తే అంత పర్సెంట్. సో ఇది ఒకవేళ ఆర్బీఐ తగ్గించింది అనుకోండి, బ్యాంకులు ఉంచాల్సిన డబ్బులు కూడా తగ్గుతుంది. కాకపోతే అప్పుడు ఏమవుతుంది, బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి చేతిలో బ్యాంకులు ఎక్కువగా అప్పు ఇవ్వగలుగుతాయి ప్రజలకు అప్పు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. దాన్ని మనం క్రెడిట్ అంటాం. అప్పులో అంటే క్రెడిట్ క్రియేషన్ ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఇక్కడ రిలేషన్ అర్థమైంది కదండి. ఆ విధంగా క్రెడిట్ అనేది పెంచుతుంది. అందుకనే ఆర్బీఐ క్రెడిట్ రెగ్యులేషన్ అంటాం, క్రెడిట్ని నియంత్రిస్తుంది, అప్పులు ఏ విధంగా ఉండాలి అని. దేన్ని బట్టి టూల్స్ అంటాం అనమాట, పరికరాలు, ఆర్బీఐకి ఉన్నటువంటి పరికరాలు, రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అట్లాంటి పరికరాలు ఉపయోగించి, టూల్స్ ఉపయోగించి ఆర్బీఐ క్రెడిట్ని రెగ్యులేట్ చేస్తుంది ఆర్థిక వ్యవస్థలో. 127th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ వుడ్ నాట్ అపియర్ ఇన్ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి అంటే కంపెనీకి వచ్చే ఆదాయము, కంపెనీకి అయ్యే ఖర్చు రెండూ తెలియజేసేది కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్. అటువంటి కంపెనీ బ్యాలెన్స్ షీట్లో క్రింద ఇచ్చిన వాటిలో ఏది తెలపరు, ఏది ప్రస్తావించబడదు అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఇక్కడ ఆప్షన్ల పరంగా చూసుకున్నప్పుడు వాల్యూ ఆఫ్ స్టాక్స్ అండ్ రా మెటీరియల్స్ హెల్డ్, అంటే ఒక కంపెనీ క్రింద ఎన్ని ముడి పదార్థాలు, రా మెటీరియల్స్ ఉంది, ఎంత స్టాక్ ఉంది, అది తెలుపుతారండి బ్యాలెన్స్ షీట్లో. ఎందుకంటే మరి అది క్యాపిటల్ ఉన్నట్టే కదండి, మరి స్టాక్ అవన్నీ రా మెటీరియల్స్ ఉంది అంటే ఒక మూలధనం టైపే. టోటల్ ఇష్యూడ్ క్యాపిటల్ ఎంత, మనకి ఓవరాల్గా మూలధనం ఎంత ఉంది అనేది కూడా చూడడం జరుగుతుంది. అయితే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో మనం చూసుకున్నట్లయితే కంపెనీ ఎంత క్యాష్ ఉంది బ్యాంకులో అనేది కూడా తెలుపుతుంది బ్యాలెన్స్ షీట్లో. అయితే కంపెనీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వస్తువులు, అవి అమ్మిన తర్వాత అవి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులని బ్యాలెన్స్ షీట్లో తెలపరు అనమాట. అవన్నీ అవి అకౌంట్స్లో తెలుపుతారు, కాకపోతే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో తెలపడం జరగదవి. కాబట్టి సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 128th క్వశ్చన్, ద కరెన్సీ కన్వర్టబిలిటీ కాన్సెప్ట్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్ ఆరిజినేటెడ్ ఇన్. కరెన్సీ కన్వర్టబిలిటీ కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనము ఒక దేశం కరెన్సీ ఇంకో దేశంతో ఈజీగా కన్వర్ట్ అయ్యే విధంగా, మార్పు జరిగే విధంగా అనే కాన్సెప్ట్ ప్రధానంగా బ్రెటన్ వుడ్స్లో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్లో వచ్చిందండి. బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్లోనే మనకి ఈ డబ్ల్యూటీఓ అట్లాంటి సంస్థలు కూడా వస్తాయి అన్నమాట, జిఏటిటి అట్లాంటివి. సో అందులో భాగంగా మనకి కరెన్సీ కన్వర్టబిలిటీ కాన్సెప్ట్ వస్తుంది. అయితే కరెన్సీ కన్వర్టబుల్ కాన్సెప్ట్ ఇవన్నీ మనం ఆల్రెడీ థియరీ క్లాస్లో ఇంటర్నేషనల్ ఎకానమిక్స్లో అట్లా చదివినప్పుడు ఇవి కవర్ అవుతుంటాయి. మనం ఇప్పుడు బిట్స్ చూస్తున్నాం కాబట్టి వీటిని ప్రధానంగా మీకు ఇవి కాన్సెప్ట్స్ అనేది మీకు క్లాస్లో కవర్ అవుతుంది. ఇక్కడ మనం కాన్సెప్ట్ అనేది చూడడం కరెక్ట్ కాదు. సో వీటికి సంబంధించింది అవుతుంది, కాకపోతే ఇక్కడ మనం బిట్స్ ఓరియంటేషన్ ఏ విధంగా అడుగుతున్నాడు, మనం ఏదైతే క్లాస్లో చూస్తామో దానికి బిట్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది యూజ్ అవుతుంది. సో అవి కవర్ చేస్తూ ఉండండి మనకి క్లాసెస్, సో దట్ మీకు కాన్సెప్ట్ వస్తుంది. ఇది బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్లో మనకి ఉద్భవించింది కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్? కరెన్సీ కన్వర్టబిలిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 129th, ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇండియా ద స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఎస్ఎఫ్సిస్ అంటాం, ఇవి ఎవరికి ఎక్కువగా అభివృద్ధి అంటే ఏ శాఖకు అభివృద్ధి పడడానికి ఎక్కువగా అసిస్టెన్స్ ఇచ్చింది, సహాయం చేసింది? భారతదేశంలో స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రధానంగా ఏ శాఖ అభివృద్ధికి సహాయం అందించింది అంటున్నాడు ప్రశ్న. మధ్య మరియు చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. భారతదేశంలో 80% పరిశ్రమలు ఈ క్రోవ కిందకే వస్తాయి, అంటే మధ్య మరియు చిన్న పరిశ్రమలు ఉంటాయి. సో వీటి యొక్క అభివృద్ధి కోసం ప్రధానంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్ఎఫ్సి అంటాము, అవి ఎక్కువగా సహాయం అందించాయి. సో మీడియం టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. 130th క్వశ్చన్, ద సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఇన్ డైరెక్ట్ టచ్ విత్ ది. మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదండి, కోఆపరేటివ్ బ్యాంక్స్లో సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఉంటాయి, స్టేట్లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఉంటాయి,
లోవర్ లెవెల్లో ప్యాక్స్ అంటాం, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అని. అయితే ఈ కేంద్ర సహకార బ్యాంకులతో, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్తో డైరెక్ట్ టచ్ ఎవరు ఉంటారు అంటున్నాడు ఇక్కడ ప్రశ్న. సెంట్రల్ ఎప్పుడనేది ఒక హైరార్కీ అండి, అంటే సెంట్రల్తో డైరెక్ట్ స్టేట్ ఉంటుంది, స్టేట్తో మనకి ప్యాక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది హైరార్కీ. సో సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్తో డైరెక్ట్ టచ్లో ఉండేవారు ఎవరు అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రాష్ట్ర సహకార బ్యాంకులు. 131st క్వశ్చన్, ద ఫస్ట్ హోలీ ఇండియన్ బ్యాంక్ వాజ్ సెటప్, అంటే మొట్టమొదటిసారిగా పూర్తిగా భారతీయుల చేత ఏర్పడిన బ్యాంక్ ఏది అనే ప్రశ్న. హోలీ ఇండియన్ అంటే అందులో ఈ విదేశీయులు, యూరోప్లో అన్నా ఎవరన్నా సరే విదేశీయుల యొక్క భాగస్వామ్యం లేకుండా కంప్లీట్గా మన భారతదేశం భాగస్వామ్యంతో ఏర్పడింది ఎప్పుడు అంటే 1894లో ఏర్పడుతుంది బ్యాంక్. ఇది ఆల్రెడీ మనం బ్యాంకింగ్లో చూసాం కదండి. ఫస్ట్ హోలీ ఇండియన్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది? హోలీ ఇండియన్ అంటే 1894, పిఎన్బి అండి. 132, స్టేట్స్ ఎర్న్ మ్యాక్సిమం రెవెన్యూ త్రూ, రాష్ట్రాలకు ఆదాయం ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్రాలకు ఆదాయం ల్యాండ్ రెవెన్యూ నుంచే, కస్టమ్స్ రెవెన్యూ నుంచే, కమర్షియల్ ట్యాక్సెసా లేదా ఎక్సైజ్ డ్యూటీస్ ఆన్ ఇంటాక్సికెంట్సా? ఇంటాక్సికెంట్స్ అంటే జనరల్గా మనకి ఆల్కహాల్ అవి వస్తాయి, వాటి నుంచి ఎక్సైజ్ డ్యూటీ నుంచా, కమర్షియల్ ట్యాక్స్ల గురించా, కస్టమ్ రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ ఏది అంటే మనకి కమర్షియల్ ట్యాక్స్ నుంచి ఎక్కువగా అధికంగా మనకి రెవెన్యూ వస్తుంది. అయితే ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత కొంత అయితే తగ్గింది కనుక, కాబట్టి ఇప్పుడు దీంట్లోనే మనం జిఎస్టీలోనే కలిపేసాం కమర్షియల్ ట్యాక్స్ని, కాబట్టి ఇప్పుడు మనము జిఎస్టీ అని చెప్పుకోవాలి. 133rd క్వశ్చన్, అవర్ ఫైనాన్షియల్ సిస్టమ్ హెస్ ప్రొవైడెడ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసోర్సెస్ ఫ్రమ్ ద సెంటర్ టు ద స్టేట్స్. ద ఇంపార్టెంట్ మీన్స్ ఆఫ్ రిసోర్స్ ట్రాన్స్ఫర్ ఆర్, అంటే మన ఆర్థిక వ్యవస్థ కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆదాయం బదిలీ అనేది ప్రస్తావించింది. అయితే ముఖ్యంగా ఇది ఏ విధంగా జరుగుద్ది, ఈ యొక్క ట్రాన్స్ఫర్ బదిలీ ముఖ్యంగా ఎట్లా జరుగుతుంది అంటున్నాడు. అంటే ట్యాక్స్ షేరింగ్లోన, అంటే కేంద్ర ప్రభుత్వంకి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని రాష్ట్రాలకు కూడా అందిస్తుంది అంటే ఎస్ అందిస్తుంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్, అంటే రాష్ట్రాలకు కొన్నిసార్లు కొన్ని అంశాలలో సహాయం ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని గ్రాంట్లు ఇస్తుందన్నమాట. ఆ విధంగానంటే ఎస్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవసరమైన సమయంలో అప్పులు కూడా ఇస్తుంది. సో ఈ మూడిటి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ బదిలీలో జరుగుతుంటాయి. 134th క్వశ్చన్, డిబెంచర్ హోల్డర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఇట్స్ ఏంటి అంటున్నాడు. మనకు అసలు డిబెంచర్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ బాండ్ అండి. ప్రైవేట్ వాళ్ళు ఇస్తే దాన్ని మనము డిబెంచర్ అంటాము. ఇక్కడ అర్థం ఏంటి అంటే ఒక పర్సన్ ఏ అనే అతను ఉన్నాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏం చెప్తుందంటే ఇప్పుడు నువ్వు నాకు 90 రూపాయలు ఇవ్వు, నేను నీకు 2 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు ఇస్తాను అంటది. ఇది ఒక టైప్ ఆఫ్ అగ్రిమెంట్ లాగా, దీన్నే మనము బాండ్ అంటాం. కానీ ప్రైవేట్ వాళ్ళు ఇస్తే ఆ బాండ్నే డిబెంచర్స్ అంటాం. సో ఇప్పుడు డిబెంచర్ హోల్డర్స్ అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి, ఈ కంపెనీ యొక్క డిబెంచర్ హోల్డర్స్. ఇప్పుడు ఈ కంపెనీ పరంగా ఎవరితను అంటే అతను ఆ కంపెనీకి కొంత డబ్బు ఇచ్చినటువంటి వాడు. సో ఆ కంపెనీకి కొంత డబ్బు ఇచ్చాడు కాబట్టి ఆ కంపెనీకి కొంత క్రెడిట్ చేశాడు మనీ. సో క్రెడిటర్ అనమాట, క్రెడిటర్ అంటాం. డిబెంచర్ హోల్డర్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఇట్స్ క్రెడిటర్స్ అంటే డబ్బు ఇచ్చిన వారు కంపెనీకి అని. 135th క్వశ్చన్, ఎక్సైజ్ డ్యూటీ ఈస్ ఎ ట్యాక్స్ లెవీడ్ ఆన్ ది. మనకి ఎక్సైజ్ డ్యూటీ అని ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుందండి. అది దేనికి సంబంధించింది అంటే జనరల్గా ఏదైనా వస్తువు తయారైనప్పుడు ఉత్పత్తి అయిన వస్తువు పైన విధించే పన్నును ఎక్సైజ్ ట్యాక్స్ అంటాం, ఎక్సైజ్ పన్ను అంటాం. కాకపోతే ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసివేసి సింగిల్ యూనిఫైడ్ ట్యాక్స్ వచ్చింది జిఎస్టీ. కాకపోతే మనం వీటి గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో జిఎస్టీ రాకముందు ఈ పన్నుల వ్యవస్థని మనం ప్రస్తావించే వాళ్ళం, ఈ పన్ను వ్యవస్థనే మనము వినియోగించాం కాబట్టి వాటి గురించి తెలియాలి. ఇప్పుడు ఇది వాడట్లేదు కదా సార్, మరి ఈ క్వశ్చన్ ఎందుకు అంటే అట్లా కాదండి. చరిత్ర మనం ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఆ సిచ్యువేషన్ అట్లా కాకపోయినా చదువుతాము, అదేవిధంగా పన్నుల వ్యవస్థ కానీ బ్యాంకుల వ్యవస్థ కానీ ఏదన్నా మనము ఆర్థిక వ్యవస్థలో కూడా వాటి యొక్క చరిత్రకు సంబంధించి తెలుసుకుంటాం. సో ఎక్సైజ్ డ్యూటీ కూడా తెలియాలి. ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటంటే ఏదైనా వస్తువు మ్యానుఫ్యాక్చర్ ఉత్పత్తి అయినప్పుడు విధించే పన్ను. సో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ మీద విధించే పన్నుని ఎక్సైజ్ డ్యూటీ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, in pursuance with the recommendations of Narasimhan Committee, the RBI has framed
న్యూ గైడ్ లైన్స్ దేనికి అంటే ఆర్బీఐ ఇప్పుడు నరసింహన్ కమిటీ ఒక కమిటీ ఉంటుందండి. కమిటీ దేనికోసము అంటే ఆర్థిక రంగంలో సంస్కరణల కోసం, ఫైనాన్షియల్ సెక్టర్స్లో రిఫార్మ్స్ కోసం ఆ కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల మేరకు ఆర్బీఐ ఏం చేసింది అంటున్నాడు. ఆర్బీఐ కొన్ని కొత్త గైడ్ లైన్స్ని విడుదల చేసింది, కొన్ని కొత్త రూల్స్ని. ఆ రూల్స్ ఏంటి అంటే నరసింహన్ కమిటీ ఏం చెప్పిందంటే కొత్త ప్రైవేట్ బ్యాంకులకు లైసెన్స్లు ఇవ్వండి, అవి రానివ్వండి, అవి వాటికి యాక్సెప్టెన్స్ ఇవ్వండి, అంగీకరించండి అని చెప్పడంతో ఆర్బీఐ ఏం చేసింది అంటే కొత్త ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు ఎవరైతే రావాలనుకుంటున్నాయో వాళ్ళకి లైసెన్సులు సులభవంతం చేసి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కాంపిటేటివ్గా ఉండేటట్టు కొన్ని గైడ్ లైన్స్ని చేసిందనమాట. సో ఆర్బీఐ చేసింది ఏంటంటే టు గవర్న్ ఎంట్రీ ఆఫ్ న్యూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ టు మేక్ ద బ్యాంకింగ్ సెక్టర్ మోర్ కాంపిటేటివ్. ఎక్కువ బ్యాంక్స్ని మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఇస్తే లైసెన్స్ కాంపిటేటివ్ అవుతుంది కదండి. ఎక్కువ బ్యాంకులు ఉంటే ఆబ్వియస్లీ కాంపిటేటివ్ అవుతుంది, బెటర్ సర్వీసెస్ కస్టమర్స్ పొందుతారు అని. 137th question. Which of the following is the first Indian private company to sign an accord with government of Myanmar for oil exploration in 2 offshore blocks in that country? మనకి బర్మా లేకపోతే మయన్మార్ అనే దేశం ఉంటుంది కదండి. ఆ దేశంలో ఆఫ్ షోర్ బ్లాక్స్ అనమాట. అంటే జనరల్గా మనకు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, ఆయిల్ బావులు అట్లా ఉంటాయి, వాటి ఎక్స్ప్లోరేషన్ చాలా ఖర్చుతో కూడిందనమాట. అందుకనే మయన్మార్ మరి చూసుకుంటే చిన్న దేశం, కానీ అక్కడ శాటిలైట్ల రూపంలో అక్కడ ఆయిల్ ఉండొచ్చు నిక్షేపాలు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో భారత ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ మయన్మార్ ఒక అంగీకరణకు వచ్చాయి. దాని ప్రకారం మన భారత ప్రభుత్వం కాదండి, మన భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ మయన్మార్, ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ ప్రైవేట్ కంపెనీ. ఈ అంగీకారం ప్రకారం ఏంటి అంటే వాళ్ళు పంచుకుంటారు మనీ. సో ఆ రెగ్యులేషన్స్ వాళ్ళు చేసుకుంటారు, ఏ రకంగా మనం అది చేసుకుందాం అని. అయితే ఇక్కడ ఏ ప్రైవేట్ కంపెనీ అనేది మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ ప్రశ్న విచ్ ప్రైవేట్ కంపెనీ. మరి మన భారతదేశంలో ఎస్ఆర్ ఆయిల్ అనే ఒక కంపెనీ ఉంటుంది కదా, ఒక ఇండియన్ ప్రైవేట్ కంపెనీ అనమాట. జనరల్గా ఈ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ మయన్మార్తో అంగీకారం లేకపోతే ఒప్పందం చేసుకుంది. 138th question. Non-tax revenues can be increased by improving the working of the. మనకి పన్నులు 2 రకాలు, అంటే రెవెన్యూ ఆదాయం వస్తుంది కదండి ప్రభుత్వానికి. ఆదాయం 2 రకాలు అనమాట రెవెన్యూ. ఒకటి పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూ, నెక్స్ట్ నాన్ ట్యాక్స్ పన్నేతర ద్వారా వచ్చే రెవెన్యూ. పన్నేతర ద్వారా వచ్చే రెవెన్యూ అంటే చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్స్ ఉంటాయి, ప్రభుత్వం కొన్ని సేవలు చేస్తుంది దానికి ఫీజు ఉంటాయి. సో ప్రభుత్వంకి సంస్థలు ఉంటాయి, అవి లాభాలు చేకూరుస్తాయి. ఇవన్నీ ఏంటంటే పన్నేతర ఆదాయం ప్రభుత్వానికి. అయితే ఈ పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవాలి అంటే ప్రభుత్వము దేన్ని బాగుపరచాలి అంటున్నాడు ఇక్కడ ప్రశ్న. సో దేన్ని బాగుపరిస్తే పన్నేతర ఆదాయం పెరుగుతుంది అంటున్నాడు. మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ పెంచినా దాని నుంచి వస్తుంది ఫైన్స్, ఫీజు వస్తాయి. స్టేట్ రేట్ ట్రాన్స్పోర్ట్ చేసినా వస్తుంది కరెక్ట్గానే. కమర్షియల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేసినా మరి అందులో లాభాలు, ఫీజులు అవన్నీ వస్తాయి. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్ ఆన్సర్ అండి పైవన్నీ. సో ద సేమ్ క్వశ్చన్ గాట్ రిపీటెడ్. ఐ థింక్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇంక్రీస్డ్ అంటే ఆల్ ద అబోవ్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ వ్యూడ్ యాజ్ ఎ నేషనల్ డెట్. అంటే ఇది మన భారతదేశం అంటే జాతీయ అప్పు కింద ఏది పరిగణించరు అంటాడు. ప్రొవిడెంట్ ఫండ్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్. ప్రొవిడెంట్ ఫండ్ అంటే జనాల దగ్గర, ఎంప్లాయీస్ దగ్గర ప్రభుత్వం తీసుకొని మళ్ళీ చెల్లించాల్సిందే. సో ఇది అప్పుగానే తీసుకుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ అన్నా అంతే, అప్పుగానే తీసుకుంటారు. లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్ అంటే ఆబ్వియస్లీ అప్పులే. బాండ్స్ అంటే మీరు నాకు ఇప్పుడు ఇవ్వండి, కొంతకాలం తర్వాత నేను మీకు ఇస్తాను. సో ఒక టైప్ ఆఫ్ అప్పే అనమాట అది. ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్పుగా మనము పరిగణించము, ఎందుకంటే జనాలు సేవింగ్స్ అనేది చేసుకుంటారు. సో దీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ది లోన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే జాతీయ అప్పు కింద ఇది చెప్పరు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది. 141 క్వశ్చన్. ద కండిషన్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ద కంట్రీ రెవెన్యూ ఇస్ అప్రాక్సిమేట్లీ. అంటే కండిషన్ అంటే అక్కడ ఎంత శాతం అండి, ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ అనమాట. ఇది కండిషన్ కాదు, కాంట్రిబ్యూషన్ ఆఫ్. సో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అనే 2 రకాల పన్నులు ఉంటాయి మన భారతదేశంలో. మరి పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయి ఇండైరెక్ట్ ట్యాక్సెస్,
అవి మనకు వచ్చే ఆదాయంలో ఎంత శాతం అంటే దాదాపుగా 86% అండి. 86% మనకి పరోక్ష పన్నుల రూపంలోనే వస్తాయి. డెఫిసిట్ ఫైనాన్సింగ్ మీన్స్ దట్ గవర్నమెంట్ బారోస్ మనీ ఫ్రమ్ ది లోటు ఫైనాన్సింగ్. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం అప్పులు తీసుకోవడం. మరి ఎక్కడి నుంచి అప్పులు తీసుకుంటుంది ప్రభుత్వము? డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఆర్బీఐ నుంచి తీసుకుంటేనా, లోకల్ బాడీస్ అంటే స్థానిక సంస్థల గురించి తీసుకుంటేనా, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళ దగ్గర తీసుకుంటేనా, ఐఎంఎఫ్ దగ్గర తీసుకుంటేనా, ఎవరి దగ్గర తీసుకుంటే మనము డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాము? అంటే ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు మనం ఆ పరిస్థితిని డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాము. జనరల్గా ప్రభుత్వానికి వ్యయం ఎక్కువ ఉంటే ఆదాయం కన్నా అప్పుడు లోటు బడ్జెట్ అంటాము. ఆ లోటును సమకూర్చుకోవడానికి ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాన్ని పూడ్చినట్లయితే దాన్నే మనము డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాము. 143rd question. Revenue of the state governments are raised from following sources except. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలు పరంగా చూసుకొని ఆదాయం పెంచుకోవాలి అంటే కింద వాటి ద్వారా పెంచుకోవచ్చు, ఎక్సెప్ట్ దేని తప్ప అంటున్నాడు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్, అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూనా అంటున్నాడు. మనకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, మన భారతదేశంలో వ్యవసాయం పైన పన్ను విధించము. సో దెర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ఇన్ అవర్ కంట్రీ. కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలి అనుకుంటే ఎంటర్టైన్మెంట్లో పెంచుకోవచ్చు, ఎక్స్పెండిచర్లో పెంచుకోవచ్చు, ల్యాండ్ రెవెన్యూలో పెంచుకోవచ్చు, కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పెంచలేము, ఎందుకంటే అగ్రికల్చర్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కాబట్టి. 144th question. Since the inception of the cooperative movement, rural credit has been. అంటే మనకి సహకార ఉద్యమం ప్రారంభమైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఈ రుణ వ్యవస్థ అనేది ఏమయ్యింది? ఇన్స్టిట్యూషనలైజేషన్ అయ్యిందా, అంటే వ్యవస్థీకరణ అయ్యిందా, రేషనలైజ్ అయ్యిందా, చీప్ అయ్యిందా, ఏమయ్యింది అంటున్నాడు. మనకి రూరల్ క్రెడిట్ అనేది కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ ప్రతి విలేజ్లో కూడా ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ వాటి ద్వారా వ్యవస్థీకరణ అయింది, రేషనలైజ్ అయింది, బలోపేతం అయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అప్పు కావాలి అంటే ఈజీగా దొరుకుతుంది, సులభంగా దొరుకుతుంది, తక్కువ రేటుతో దొరుకుతుంది. కాబట్టి అన్నీ జరిగినాయి అనమాట, ఆల్ ఆఫ్ ద అబౌవ్. 145th question. If an economy is equilibrium at point where plans to save and to invest are equal, then the government expenditure must be అంటున్నాడు. అంటే మన ఒక ఆర్థిక వ్యవస్థలో మనం ఈక్విలిబ్రియం పొజిషన్ రీచ్ అవ్వాలి అంటే, సంతులిత పొజిషన్ రీచ్ అవ్వాలి అంటే మనకి ప్రభుత్వం వ్యయం దేంతో సమానంగా ఉండాలి అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో సమానంగా ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మస్ట్ బి ఈక్వల్ టు గవర్నమెంట్ ఇన్కమ్ అనమాట, టు రీచ్ ద పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. అప్పుడే మనం ఎకానమీ ఈక్విలిబ్రియంలో ఉంది అని చెప్తాము. 146th question. The cooperative credit societies have a dash tier structure అంటున్నాడు. 3 tier, 2 tier, 4 tier, 5 tier అంటున్నాడు. అంటే ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? మనకి కోఆపరేటివ్ స్ట్రక్చర్ అంటున్నాడు. క్రెడిట్ సొసైటీస్, కోఆపరేటివ్ అంటే సహకార సంఘాలు. సహకార సంఘాలు మన భారతదేశంలో దీనికి రాజ్యాంగబద్ధం కూడా ఇచ్చాము. సో 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అవన్నీ డిఫరెంట్ ఇష్యూ. అయితే జనరల్గా మన భారతదేశంలో ఎట్లా ఏర్పాటు చేసామంటే కేంద్ర లెవెల్లో సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అవి ఏర్పాటు చేసాము, రాష్ట్రాల్లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అవి ఏర్పాటు చేసాము, విలేజ్ లెవెల్స్లో అంటే లోవర్ లెవెల్స్లో ప్యాక్స్ అనేవి ఏర్పాటు చేసాం. కాబట్టి 3 tier స్ట్రక్చర్ అనమాట ఇది, 3 అంచెల విధానం భారతదేశంలో సహకార ఉద్యమం అని, సహకార సంఘాలు అనేవి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి అడుగుతున్నాడు పాయింట్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్కి 1, 2, 3 ఇచ్చి ఏవి సరైనవి అంటున్నాడు. ఫస్ట్ ఏంటంటే లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్, ఇవి కొంత ప్రాంతానికి మాత్రమే వాటి యొక్క సేవను అందిస్తాయి అంటున్నాడు. రైటే కదండి, పేరులోనే ఉంది రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆ ప్రాంతానికి వీటి సేవను అందిస్తాయి. కాబట్టి వీటికి వేరే వాణిజ్య బ్యాంకుల అంత ఏరియా ఉండదు, వాస్ట్ ఆపరేషన్, లిమిటెడ్ ఏరియా ఉంటుంది. నెక్స్ట్ నాబార్డ్ నుంచి రీఫైనాన్స్ ఫెసిలిటీస్కి వీళ్ళకి మంచి యాక్సెస్ ఉంటుంది. అవునండి, ప్రభుత్వం నబార్డ్కి ఇస్తుంది ఫండ్స్ని, నబార్డ్ రూరల్ బ్యాంక్స్కి ఇస్తుంది. కాబట్టి నబార్డ్ నుంచి వీళ్ళకి రీఫైనాన్స్ ఫెసిలిటీస్ బాగా ఈజీగా దొరుకుతుంది, ఇది రైటే. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవారు కేవలం బలహీన వర్గాలకి అప్పులు ఇవ్వాలి అనే కండిషన్ ఎక్కడా లేదండి. ఇవి కూడా ఆల్మోస్ట్ వాణిజ్య బ్యాంకుల్లాగే పనిచేస్తాయి. కాబట్టి 3 రాంగ్, 1 and 2 అనేది కరెక్ట్ ఆప్షన్ డి. ద బిఏఎఫ్ఆర్ అంటాం, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఏ సంవత్సరంలో ఇది ఏర్పడింది? బిఐఎఫ్ఆర్, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అంటే 1987లో ఏర్పడిందండి. వీటి గురించి కూడా మనం థియరీలో కవర్ చేస్తాం కంప్లీట్, దీని గురించి ఇన్ఫర్మేషన్. బిట్స్లో ఇట్స్ నాట్ ది కరెక్ట్ టైం టు డీల్ విత్ ఇట్, ఎందుకంటే ఇది చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ అంతా అవసరం కాబట్టి మనం అక్కడ కవర్ చేస్తాం. సో థియరీ క్లాసెస్ ప్లస్ బిట్స్, అప్పుడు మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తుంది. 1987లో బిఏఎఫ్ఆర్ అనేది ఏర్పడుతుంది.
149th క్వశ్చన్, ద కరెంట్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ 1960 అట్లా చూసుకుంటే 330 ఉంది. దీని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ ఉందనుకోండి, ఏంటని, కరెంట్ ప్రైస్ ఇండెక్స్ బేస్ సంవత్సరం 1960 బేస్ ఇయర్గా చూసుకుంటే, ఆధార సంవత్సరంగా చూసుకుంటే కరెంట్ ప్రైస్ ఇండెక్స్ 330 ఉంది అంటే దాని అర్థం ఏమొస్తుంది అంటున్నాడు. దాని అర్థం అంటే ఏం లేదండి, మనకి కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువుల యొక్క ధరలు మనం పరిగణిస్తాం. ఆ ధరలు పరిగణించి మనము ఎంత పెరిగిందో చూస్తాం అన్నమాట. అది ఎంత పెరిగిందో చూస్తాం. సో ఇప్పుడు ఆ వస్తు ధరల యొక్క అంటే ఆ వస్తువు ధరలు 3.3 రెట్లు పెరిగిందనుకోండి, అప్పుడు మనం కరెంట్ ప్రైస్ ఇండెక్స్ 330 అంటాం. కాబట్టి ప్రైజెస్ వస్తువుల యొక్క ధరలు, వస్తువుల యొక్క సర్టన్ ఐటమ్స్ యొక్క ధరలు 3.3 అండి, 3.3 టైమ్స్ పెరిగితే దాన్ని మనము కరెంట్ ప్రైస్ ఇండెక్స్ 330 అని అంటాము. అంటే ఆ బేస్ ఇయర్తో పోలిస్తే, ఆధార సంవత్సరంతో పోలిస్తే వస్తువు రేట్లు ప్రస్తుతం ఇంత పెరిగాయి అని చెప్పడానికి, సూచించడానికి ఈ కరెంట్ ప్రైస్ ఇండెక్స్ కాన్సెప్ట్ వాడతాం. నోట్స్ ఆన్ విచ్ డినామినేషన్ హ్యాస్ ద పోర్ట్రేట్ ఆఫ్ మహాత్మా గాంధీ ప్రింటెడ్ ఆన్ ఇట్. క్రింద ఏ నోట్ల పైన మహాత్మా గాంధీ బొమ్మ మనకు కనబడుతున్నట్టు 1000 రూపాయల నోట్లు ఎస్. అంటే ఇప్పుడైతే 1000 రూపాయల నోట్లు డిమానిటైజ్ చేసేసారనుకోండి, 2000 అనుకోండి, పోనీ 500 ఎస్, 100 ఎస్. ఏ నోట్ అయినా సరే ఇప్పుడు మనం మహాత్మా గాంధీ బొమ్మ కనబడుతుంటుంది. ఎందుకంటే మనం ముందు అశోక సింబల్ ఉండేది, దానికి మహాత్మా గాంధీ నోట్ సిరీస్కి మార్చేసామన్నమాట. వి చేంజ్ టు మహాత్మా గాంధీ సిరీస్ ఆఫ్ నోట్స్ ఫ్రమ్ అశోక సింబల్ నోట్స్. కాబట్టి ఎనీ నోట్, ఈ అన్ని నోట్స్ పైన మహాత్మా గాంధీ సింబల్ ఉంటుంది. దీంతో 150 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యండి ఎకానమీలో. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.